ఎప్పుడైతే ఈ త్రినేని సీరియల్ స్టార్ట్ అయిందో వాళ్ళకి స్టార్ట్ అయిన తర్వాత ఒకటి తీన్మార్ డాన్స్ ఒకటి షూట్ జరిగింది జాతరది. సో అప్పటి నుంచి వాళ్ళ బాండింగ్ అయితే స్టార్ట్ అయ్యింది అనేసి తెలిసింది నాకు, ఒక థర్డ్ పర్సన్ త్రూగా తెలిసింది. అండ్ ఆ తర్వాత నుంచి మాత్రం త్రినేని సీరియల్ తర్వాత నుంచి మాత్రము తను అసలు కంప్లీట్గా చేంజ్ అయ్యిండు. లేదు త్రినేని సీరియల్ కంటే ముందు తను వేరే సీరియల్స్ చేశాడు. అక్కడ షూటింగ్ లొకేషన్ నుంచి స్టార్ట్ అవ్వగానే నాకు కాల్ వచ్చేది, ఇంటికి వచ్చే వరకు కంటిన్యూస్గా కాల్ ఉండేది. 11 అయినా 11:30 అయినా ఇద్దరం కలిసి తినేవాళ్ళం, చేసేవాళ్ళము. అంత హ్యాపీగా ఉండేది లైఫ్. బట్ ఎప్పుడైతే త్రినేని స్టార్ట్ అయిందో ఇంకా కంప్లీట్ పేజ్ టర్న్ అయిపోయింది. అంటే కొన్ని న్యూస్ కూడా వచ్చింది, ఎట్లా అంటే చందు చాలా హార్డ్ వర్క్, అది మేము 100% ఒప్పుకుంటాం. ఎందుకంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉండి ఏది వచ్చినా వదలకుండా ప్రతి దాంట్లో ఉండి అయినకంటే ఒక మంచి ప్రత్యేకత సాధించుకున్న వ్యక్తి చందు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అట్లాంటి ఆఫర్స్ రావడం అనేది చాలా తక్కువ, నేరు. కరెక్ట్. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళకే ఆ ప్రియారిటీ ఉంది ఇండస్ట్రీలో, నిజం చెప్పాలంటే. ఎందుకంటే డబ్బులు పెట్టుకొని ఆఫర్స్ తీసుకోవడం, ఆ టైంలో చాలా హార్డ్ వర్క్ చేసి ఎనీ టైం మార్నింగ్ 6 అయినా 4 అయినా వెళ్ళి రావడము. సో అప్పుడు బండి మీదే వెళ్ళడం, ఇప్పుడు అంటే వెహికల్స్ ఇంటికి పంపించి సో ఆర్టిస్ట్లను తీసుకెళ్ళడం. యాక్చువల్గా తను అంతకంటే ముందు ఐటీ ఆఫీస్ పెట్టుకున్నాడు, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఆఫీస్ ఉండేది. సో తనకు కారు ఉండేది, బండి మీద అంటూ ఎప్పుడు వెళ్ళలేదు. కొన్ని సర్టన్ టైమ్స్లో వెళ్ళాడు 2 వీలర్ మీద, కానీ అంతకంటే ముందు తన ఇనోవా కారు ఉండేది, దాంట్లోనే వెళ్ళేవాడు. బట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటే చెప్పొచ్చు తనే అని చెప్పొచ్చు. దానికైతే అసలు నో డౌట్ చాలా కష్టపడ్డాడు. కానీ ఫైనల్గా ఈ సిచ్యువేషన్, ఈ పొజిషన్ వస్తుందని మేము ఎప్పుడు లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట.